సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు మనిషి కాదు, ఆంబోతు రాంబాబు అని ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులను వదలొద్దని వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రాంబాబు అంబోతు రాంబాబు అంబోతు రాంబాబు అంబోతు రాంబాబు అంబోతు రాంబాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఆయన అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు లాగా ఒక ఆంబోతు అయితే ఎలా అయితే మాట్లాడతారో, ఎలా అయితే వాటి విచక్షణ కోల్పోయి ఎలా అయితే మాట్లాడతారో, ఈ అంబటి రాంబాబు కూడా అదే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది. ఇలాంటి మాటలు మహిళలు ఎవరు చీదరించుకుంటారు, నిన్ను తరిమి కొడతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీ గత ముఖ్యమంత్రి మీ నాయకుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి ఆయన ఒక సైకోలాగా ఆయన ఆనందపరచడానికి మీరు ఆయన మెప్పు పొందడానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం చాలా తప్పు. నిన్న గుంటూరులో చూశారు, మహిళలు ఎలా వస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా మీరు చూశారు. మా రాయలసీమలో ముఖ్యంగా మా ఆలూరు నియోజకవర్గంలో కూడా మహిళలందరూ చాలా ఆవేశంతో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్న ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మీ ఇంట్లో నీకు 3 కూతుర్లు ఉన్నారు, ఒకసారి మీరు ఆలోచించుకోవాలా. మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ వాళ్ళకు ఒకసారి చూపించండి, వాళ్ళు కూడా చీదరించుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎంతో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఓపికతో సహనంతో ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కూడా మీరు ఓపికతో ఉండండి అని చెప్పి వాళ్ళని చూసి మేము ఇంకా ఎంతో సంయమనంతో ఓపికతో ఉంటున్నారు. లేదంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని రోడ్లో కూడా తిరగనివ్వరని చెప్తా ఉన్నాం. ఇది అంతా వైసీపీకి అలవాటు పడింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇలాంటివన్నీ చేస్తేనే వాళ్ళకు ఒక మంచి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి మాటలని గతంలో కూడా మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వల్లభనేని వంశీ అయితేనేమి, కొడాలి నాని అయితేనేమి, ఈ అంబటి రాంబాబు అయితేనేమి, వీళ్ళందరూ ఇలా మాట్లాడడం అలవాటు పడిపోయారు. ఆ అలవాటుని ఇంకా ఇలాంటివన్నీ మానుకోవాలా. ఇప్పుడు మీరు ఇంకా వైసీపీ పార్టీ అనేదే ఉండదు, ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచనతో ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఉన్నారో వాళ్ళనే కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఈ వైసీపీ పార్టీ అనేది ఉండదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వైసీపీ నాయకులకు ఇలాంటి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, మీరు ఇలా మంచితనంతో పోతే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళందరినీ శిక్ష పడేటట్లుగా చేయాలా. వాళ్ళు మన మంచితనాన్ని వాళ్ళు మన చేతగానితనంగా అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనము ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళు తప్పులు చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితే రేపు వేరే వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇలాంటి మాటలు కూడా నెక్స్ట్ మా ఆలూరు నియోజకవర్గానికి ఎప్పుడైనా ఆయన అంబటి రాంబాబు వస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనని తరిమి కొడతారు. ముఖ్యంగా మా మహిళలు ఆయన్ని చీపురులతో కూడా కొట్టి పంపిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ వైసీపీ నాయకులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కూడా మీరు ఇంకా సమర్థించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా సమర్థిస్తారండి? 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసే
చేసిన వ్యక్తిని అంత ఈ రాష్ట్రంలోగానే కాకుండా దేశంలో కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని మాట్లాడుతూ ఉంటే మీరు సపోర్ట్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా మీరు ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి దీంట్లోనే జరుగుతా ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్నటి నుంచి కూడా